నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఈరోజు స్పెషల్ ఫ్రూట్ సలాడ్ అండి. ఇప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని తినొచ్చు. చాలా చల్లగా బాగుంటుందండి. ఇక్కడ నేను 3/4 లీటర్ పాలకు సరిపడా ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లంతా వాటర్ వేయండి. అలా వేయటం వల్ల మనకు పాలు అడగట్టకుండా ఉంటాయి. పాలు నేను 3/4 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. 3/4 లీటర్ పాలు వేసుకొని నీళ్ళేమీ యాడ్ చేయని అవసరం లేదు. కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఒక 2 గరిటెలన్నీ పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా పాలు మరగనిద్దామండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లోకి మార్చుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా మరగనివ్వండి. 5 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు దాకా చక్కెర వేస్తున్నానండి. మీ రుచికి సరిపడా కొంచెం తగ్గించి కానీ పెంచుకొని కానీ వేసుకోవచ్చు. 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ గోరువెచ్చని పాలల్లో 3 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేయండి. మీరు 1/2 లీటర్ చేసుకున్నట్టయితే 2 టీ స్పూన్లు వేసుకోవాలన్నమాట. ఇంకా నేను 3/4 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 3 టీ స్పూన్లు వేసాను. వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టేసుకోండి. ఇలా 5 నిమిషాలు పాలు మరిగిన తర్వాత చక్కెర మొత్తం కూడా కరగాలండి. ఇలా మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు ఇలా మరిగించండి పాలని. ఒక 2-3 పొంగులు రావాలన్నమాట. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని ఈ పాలు కిందికి దింపేసుకోండి. మనకి ఇలా చిక్కగా ఉండాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిక్కగా ఉండాలన్నమాట. చూసారు కదా ఎంత చిక్కగా వచ్చాయో. స్టవ్ ఆపేసుకొని మనకు కొద్దిగా చల్లబడ్డ దాకా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. లేదంటే పైనుంచి అట్టులాగా కట్టిపోతుంది అనమాట. కొద్దిగా చల్లబడ్డ దాకా ఇలా కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుతానంటే ఇప్పుడు చల్లబడిపోయిందండి. చూసారు కదా ఇలా తిక్కుగా బాగుంది. ఇలా తిక్కుగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టానండి. కొద్దిగా దానిమ్మ గింజలు, ఒక కొద్దిగా గ్రేప్స్ అండి. పెద్ద పెద్దగా ఉన్నట్టయితే ఇలా కట్ చేసి వేసుకోండి. లేదంటే అలాగే అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 అరటిపండ్లు, చిన్న సైజు 2 అరటిపండ్లు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అనమాట. ఒక యాపిల్ ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ అరటిపండు ముక్కలు, గ్రేప్స్, అలాగే మనము కట్ చేసుకున్నవి యాపిల్స్, దానిమ్మ గింజలు మొత్తం వేసేసుకోండి. పూర్తిగా చల్లబడ్డ తర్వాతనే వేయాలండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుంటే మనకి ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందనమాట. ఇలా మొత్తం కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 3-4 గంటల పాటైనా పెట్టాలండి. చూసారు కదా మనకి ఇది చల్లగా తింటేనే బాగుంటుందండి. చూసారు కదా మనకి ఎంత తిక్కుగా వచ్చిందో. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత సర్వ్ చేసుకుందామండి. బాగా చల్లగా తింటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. నేను పైనుంచి కొద్దిగా డెకరేషన్ కోసమని కొద్దిగా మళ్ళీ ఫ్రూట్స్ వేసానండి. యాపిల్ ముక్కలు, కొంచెం దానిమ్మ గింజలు అలా వేసానన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.